ఐఎమ్ డాక్టర్ శ్రీనివాసరావు గుమ్మడిదల ఎండోవాస్కులర్ సర్జన్. ఈరోజు మనం స్త్రీలలో ఎక్కువగా వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ వ్యాధి గురించి చెప్పుకుందాం. అదే వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం. దాన్ని కాళ్ళలో వచ్చేటువంటి నరాల ఉబ్బి వ్యాధి అని కూడా అంటారు. ఇది రెండు రకాల కారణాలతో వస్తుంది. ఒకటి జెనెటిక్ కాజెస్ వల్ల, రెండోది వ్యక్తిగత కారణాల వల్ల. వ్యక్తిగత కారణాలు ఏంటంటే ఏ ప్రొఫెషన్ వాళ్ళైతే ఎక్కువగా కూర్చుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్సన్, అలాగే ఏ ప్రొఫెషనల్ అయితే ఎక్కువగా నుంచుంటారో, సేల్స్ మెన్, కానిస్టేబుల్స్, తర్వాత కండక్టర్స్, లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళల్లో ఇవన్నీ కూడా కారణాలు. అవే కాకుండా ఎవరైతే హార్మోన్స్ ఎక్కువగా వాడతారో వాళ్ళలో కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఇది ఎక్కువగా చూస్తుంటాము, వాళ్ళ టెండెన్సీ ఉన్నప్పుడు. అలాగే ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళలో చూస్తాం. స్త్రీలలో ఇది పురుషుల కంటే కూడా స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళల్లో వాపు రావచ్చు, నరాలు ఉబ్బు రావచ్చు, పిగ్మెంటేషన్ రావచ్చు, దురదలు ఉండొచ్చు, మంటలు ఉండొచ్చు, అల్సర్స్ కూడా ఫామ్ అవ్వచ్చు, తిమ్మిర్లు ఉండొచ్చు, పెయిన్స్ ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళలో పెయిన్స్ ఉండొచ్చు. ఇవన్నీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. దీనికి డయాగ్నోసిస్ ఏంటంటే కలర్ డాప్లర్ టెస్ట్ అని ఉంటుంది. దాని ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేస్తాము. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరికి ఇమీడియట్గా అవసరం లేదో ఆపరేషన్, అటువంటి వాళ్ళకి కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికైతే ఆపరేషన్ అవసరమో వాళ్ళలో లేజర్ చేస్తాము. ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. పాత రోజుల్లో ఉండేటువంటి సర్జరీ చాలా కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది అబ్సల్యూట్ ఇప్పుడు వాడట్లేదు. సో కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే వెంటనే ఈ వ్యారికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు ఒక ఎండోవాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.